ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక చిన్న గుడ్లగూబ పుట్టింది. పేరు జ్ఞానవతి. జ్ఞానవతి చాలా తెలివైనది, కాని దాని రెక్కలు చిన్నవే. అందువల్ల ఇతర పక్షులలాగా ఎత్తుగా ఎగరలేకపోయేది. దానికి కొంచెం బాధ కలిగేది. ఒకరోజు అడవిలో పెద్ద గాలివాన వచ్చింది. పక్షుల గూట్లు కూలిపోయాయి. ఆ గాలివానలో ఒక చిట్టి పిట్టపిల్ల చెట్టికింద పడిపోయింది. పెద్ద పక్షులు దానిని ఎగిరి రక్షించలేకపోయాయి, ఎందుకంటే గాలి చాలా బలంగా వీస్తోంది. అప్పుడు జ్ఞానవతి ఆలోచించింది. నేను ఎత్తుగా ఎగరలేను, కాని నేల దగ్గరగా నెమ్మదిగా వెళ్ళగలను. గాలి నాకు తక్కువ తగులుతుంది అని ఆలోచించి, అలా జ్ఞానవతి జాగ్రత్తగా ఆ పిట్టపిల్ల దగ్గరకు వెళ్ళి తన రెక్కలతో కప్పి గాలి ఆగేవరకు దాని కాపాడింది. గాలి ఆగిన తర్వాత ఆ పిట్టపిల్ల తన గూటికి ఎగిరింది. అన్ని జంతువులు జ్ఞానవతిని చూసి ఆశ్చర్యపోయాయి. నీ ఎగరలేని బలహీనతే నిన్ను ప్రత్యేకంగా చేసింది అని అందరూ అన్నారు. ఆ రోజునుంచి జ్ఞానవతి గర్వంగా జీవించింది. మోరల్: ప్రతివారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మనకు ఉన్నది చిన్నదైనా సరైన సమయానికి అది గొప్ప సహాయమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి.